శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం అపార కరుణాసిద్ధం జ్ఞాతం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామునామం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. పరలోకం పునర్జన్మలకు సంబంధించిన వాస్తవ సంఘటనలు ఇప్పుడు ఎపిసోడ్ 9 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 8లో ఏం చెప్పుకున్నామంటే వారితో భక్తరామ శరణదాస్ పిలుకువ గారి మధ్య జరిగిన మాటల్లో ప్రశ్నలు సమాధానాలు జరిగాయి. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 9 చెప్పుకోవాలి. వాటి వివరణ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు వాటి వివరణ ఇది. ప్రశ్న: తమ శుభనామం ఏది? సమాధానం ఏంటి? నా పేరు శీతల్ ప్రసాద్. ప్రశ్న: ఈ పిల్లవాడు మీకు ఏమవుతాడు? సమాధానం: ఈ అబ్బాయి నా సొంత అన్నగారి పుత్రుడు, నేను అతనికి చిన్న అన్నని. ప్రశ్న: ఈ అబ్బాయి తన పూర్వజన్మకు సంబంధించిన అన్ని మాటలు తప్పు లేకుండా వాస్తవాలే చెప్పాడా? సమాధానం: అవునండి, అన్ని విషయాలు చాలా చక్కగా వాస్తవాలే చెప్పాడు. ప్రశ్న: మీకు ఈ విషయంలో ఏదైనా సందేహం ఉందా? సమాధానం: ఒకవేళ ఈ పిల్లవాడు అన్ని విషయాలు సత్యంగా చెప్పకుండా ఉన్నట్లయితే, అతను చెప్పిన మాటలు వాస్తవాలు కాకుండా ఉంటే, మా అబ్బాయిని ఆ బ్రాహ్మణుడికి ఎందుకు అప్పగిస్తాం? ఎవడైనా ఈ విధంగా తన కొడుకుని ఎవరికో ఇవ్వడం జరుగుతుందా? ప్రశ్న: ఈ సమయంలో పిల్లవాడు ఎక్కడున్నాడు? సమాధానం: అబ్బాయి వీరసింగ్ ఈ సమయంలో తన పూర్వజన్మకు సంబంధించిన తల్లి మరియు పండిత లక్ష్మీచంద్ గారు వెంట ఉన్నాడు. వాళ్ళందరూ ఇప్పుడు షికార్పూర్ నుండి జిల్లా నైనిటాల్కు వెళ్ళారు. పండిత్ లక్ష్మీచంద్ నైనిటాల్కు వెళ్ళి ఏవో పనులు వ్యాపారాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ పిల్లవాడు వాళ్ళ వెంటనే ఉంటున్నాడు. పూర్వజన్మం నాటి తండ్రి అనే ఆ భావంతో ఈ బాలుడు అతన్ని వదిలి రావట్లేదు. అలాగే పండిత్ లక్ష్మీచంద్ గారు కూడా రెండో జన్మలో వచ్చిన వాళ్ళని ఆ అబ్బాయిని వదులుకోదలుచుకొని లేదు. ప్రశ్న: మీ దగ్గర కూడా ఈ పిల్లవాడు వస్తూ ఉంటాడా? సమాధానం: వాళ్ళ ఇంట్లో కూడా ఉంటాడు, అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తూ ఉంటాడు. ఇప్పుడు అతనికి 2 ఇళ్లతో సంబంధం ఉంది, అందుచేత 2 చోట్లలో కూడా అతడు ఉంటూ ఉన్నాడు. మాకు పండిత్ లక్ష్మీచంద్ గారి కుటుంబానికి పరస్పరంగా చాలా గొప్ప ప్రేమ సంబంధం ఏర్పడిపోయింది. ప్రశ్న: రావి చెట్టు మీద 9 సంవత్సరాల వరకు ప్రేతగా ఉన్నానని ఈ పిల్లవాడు చెప్పిన మాట వాస్తవేనా? సమాధానం: అవునండి, తాను 9 సంవత్సరాల వరకు రావి చెట్టు మీద ప్రేతగా ఉన్నట్టు తెలియజేశాడు. ఈ విధంగా అనేక ప్రశ్నలు మరియు సమాధానాలు జరిగినాయి. మేము ఆ కుటుంబీకుల యొక్క అక్కడున్న వారి యొక్క ఫోటోలు కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చిన్న ఒక నోట్లాడు పెట్టాడు: ఎవడు పరమాత్మ పొందలేడు. నా వెళతో దుశ్చరితాత్ నా శాంతం నా సమాహిత నా శాంత మానసోవాపి ప్రజ్ఞానేన మా ప్రయాత్ కఠోపనిషత్తులో చెప్పారు. తాత్పర్యం ఏమిటంటే, ఎవడైతే దుష్టమైన ఆచరణల నుండి నివృత్తులు కాలేదో, ఎవడు అశాంతితో ఉంటాడో, ఎవరి మనస్సు ఇంద్రియములు సంయమనములు ఉండవో, ఎవరి మనస్సు ఎల్లప్పుడూ చంచలంగా ఉంటుందో, అట్టి వ్యక్తి సూక్ష్మబుద్ధి కలవాడైనప్పటికీ పరమాత్మను పొందలేడు. అనగా సదాచారం గలవాడు, శాంత స్వభావం గలవాడు, చంచలత్వం లేని మనస్సు గలవాడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు, శాంత చిత్తం గలవాడు పరమాత్మని పొందగలడు అని భావం. పరలోక ఔర్ పునర్జన్మ 1949 పేజీ. ఇప్పుడు ఇంకొకటి కథ, జస్వీర్ కథ వివరాలు. ఒకరి ఆత్మ మరణించున్న మరొక శరీరంలో ప్రవేశించడాన్ని పరకాయ ప్రవేశం అంటారు. ఇలా జరగడం నిజమైన మేరట్ నుండి ముద్రితమయ్యే మాసపత్రిక త్యాగి బ్రాహ్మణ్ 1958 జనవరి నెలలో గల వార్తను చదివాం. ఇదే వార్తను నవభారత టైమ్స్ మొదలైన కొన్ని పత్రికలు ప్రచురించగా చదివాం. సత్యమైన ఈ సంఘటన పరిశోధించాలనే కోరికతో మేము స్వయంగా పత్రికల్లో వ్రాసిన సంఘటన స్థలమైన రసూల్పూర్ జాటాస్ అనే పేరు గల గ్రామానికి వెళ్ళాం. ఈ సంఘటనతో సంబంధం కలిగిన వాడు, ఒక బాలకునికి తండ్రి అయినవాడు, జాట్ కులస్తుడు అయిన చౌదరి శ్రీ గిరిధర సింగ్ను అక్కడ కలిశాం. ఆ గ్రామ నివాసులైన 100 కొలది మనుషులతో మాట్లాడాం. ఎవరి కథ పత్రికల్లో ముద్రితమైందో ఆ పిల్లవాడిని మా దగ్గరే కూర్చోచేసి మాట్లాడి విషయాలన్నీ తెలుసుకున్నాం. ఈ సంఘటన పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లా ముజఫర్నగర్లో ఒక గ్రామం రసూల్పూర్ జాటాన్ అని పేరుతో ఉంది. ఆ ఊళ్ళో శ్రీ రాజా రామసింగ్ గారి సుపుత్రుడైన శ్రీ గిరిధర్ సింహజీ జాట్ నివసిస్తూ ఉంటాడు. ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలకునికి వాళ్ళు పెట్టిన శుభప్రదమైన పేరు జస్వీర్. ఈ అబ్బాయికి 3 సంవత్సరాల 4 నెలల వయసు ఉన్నప్పుడు అతను అకస్మాత్తుగా జబ్బు పడ్డాడు. అతని శరీరంపై మసూచి వ్యాధి వ్యాపించింది. చాలా విధాలుగా శ్రద్ధతో వైద్యం చేయించినప్పటికీ తల్లిదండ్రులకు లాభం జరగలేదు.
చిట్ట చివరికి ఆ బాలకుడు ఇదే వ్యాధితో మరణించాడు. రాత్రిపూట అతనికి మరణం కలిగింది. అధికంగా రాత్రి అయ్యిందని ఆ ఇంటి వాళ్ళు పొరుగింటి వారు కలిసి ఈ పిల్లవానికి అంతిమ సంస్కారం అనగా భూమి త్రవ్వి దానిలో పోర్చడం ఈ రాత్రికి వద్దని, రేపు ఉదయం ఈ కార్యక్రమం చేయవచ్చునని, అదే ఉచితమని నిశ్చయం చేశారు. ఈ కారణం వల్ల మరణించిన జస్వీరు శరీరాన్ని ఒక గుడ్డతో కప్పివేసి ఉంచేశారు. ముజఫర్నగర్ జిల్లాలో బహేడి అనే ఒక ఊరున్నది. దాని దగ్గరున్న రోహనామిల్ అనే గ్రామంలో చౌదరి శంకర్లాల్ త్యాగి గారికి ఒక పుత్రుడు శోభారాం త్యాగి అనేవాడు ఉండేవాడు. అతనికి ఆ సమయంలో దాదాపు 23-24 ఏళ్ల వయసు ఉండొచ్చు. శోభారాం త్యాగి అనే అతనికి కూడా వివాహం జరిగింది. ఆ దంపతులకు 2 కూతుళ్ళు, ఒక కుమారుడు జన్మించారు. ఒకసారి ఒక మగ పెళ్లివారి బంధు బృందం కిందకి అనే గ్రామం నుంచి ముజఫర్నగర్ జిల్లాలోని మరో ఊరు నిర్మాణ్ అనే గ్రామానికి వెళుతూ ఉంది. ఆ బృందంలో బహేడి గ్రామ నివాసి అయిన శ్రీ శంకర్లాల్ త్యాగి కూడా కలిసి పయనిస్తున్నాడు. అతడు ఆ పెళ్లి బృందంలో తన వాళ్ళు కూర్చున్న బండిని తానే నడుపుతూ ఉన్నాడు. దారిలో శోభారాం అకస్మాత్తుగా బండి మీద నుండి కింద పడ్డాడు. ఆ బండికున్న చక్రం అతని మెడమించి దాటిపోయింది. పెద్దగా దెబ్బ తగిలినందువలన అతని నోటి నుండి, ముక్కు నుండి రక్తం కారడం ప్రారంభమైంది. అధికంగా రక్తస్రావడం కావడం వల్ల అతను తాత్కాలికంగా అపస్మారక స్థితిలో వెళ్ళిపోయాడు. అతని కలిగిన ఈ ప్రమాదం చూసి ఆ బారాత్లో వెళ్ళేవారందరూ చాలా భయపడిపోయారు. అతడు అపస్మారక స్థితిలో ఉండగానే ఆ పరిస్థితిని చూసి అతన్ని కూడా బండిలో వేసుకుని రోహనామిల్స్ అనే గ్రామంలో గల ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి వెంట ఉన్న వాళ్ళు చేర్చారు. అదే రాత్రి 11 గంటల సమయంలో శోభారాం శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయింది. అతడు మరణించాడు. బారాత్లోని వారందరూ కలిసి అతనికి అక్కడనే దహన సంస్కారం కూడా పూర్తి చేశారు. శోభారాం మరణించిన రోజు అలాగే రసూల్పూర్ జటాన్ గ్రామంలో శ్రీ గిరిధర్ సింగ్ జాట్ గారి అబ్బాయి జస్వీర్ను అసూచడం బాధపడుతూ రాత్రి కూడా మరణించిన రోజు కూడా ఒక్కటే. మరుసటి రోజున ఉదయం పూట అందరూ బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు అరుస్తూ జస్వీర్ శవాన్ని మోసుకుని ఊరి బయట భూమిలో పాత పెట్టడానికి శ్మశానం వైపు పెడుతున్నారు. ఇంతలో చచ్చిపోయి పడి ఉన్న జస్వీర్ శరీరంలో కదలిక కనిపించింది. అతని శరీరంలో ప్రాణం వచ్చేసినట్లు అయిపోయింది. ఇది చూసే అందరికీ ఆశ్చర్యం కలిగింది. మెల్లమెల్లగా కొంత సమయం కాగానే జస్వీరు ఆరోగ్యవంతుడు అయిపోయినాడు. చనిపోయిన దేహంలో మళ్ళీ ప్రాణం వచ్చిన కారణం చేత బంధువులు, తల్లిదండ్రులు సంతోషపడ్డారు. ఆ సమయంలో అందరూ అనుకున్నది ఏమిటంటే జస్వీర్ బ్రతికాడు అని. జస్వీర్ శరీరం నుండి వెళ్ళిపోయిన ప్రాణం మళ్ళీ తిరిగి అతను చేరిందని వారు ఇలా భావించారు. కానీ వాస్తవంగా వెళ్ళిపోయిన జస్వీర్ ప్రాణం అతని శరీరంలోకి మళ్ళీ రాలేదు. ఆ తర్వాత అందరికీ అధికంగా ఆశ్చర్యం కలిగించే మరొక సంఘటన జరిగింది. అదేమంటే మరణించిన జస్వీర్ శరీరంలో మరొక మనిషికి ఉన్న ఆత్మ ప్రవేశించింది. అతడు బ్రతికాడు. ఇక్కడతో ఎపిసోడ్ విరామితం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.